ప్రాబ్లం ఉంది చెప్తున్నా తెలుసా మా జీవితాలతో కొంచెం చూడండి. 2 కిలోమీటర్ల 2.2 పికప్ అన్న, 4.2 డ్రాప్ అన్న, దాదాపు 25 నిమిషాల బుకింగ్ అన్న. ఇది మనకు 24 రూపాయలు 47 పైసలు అన్న. దీనిలో మనకి ఏం గిట్టుబాటు అయితే మీరు ఒక్కసారి చూడండి అన్న, ఒక్కసారి చూడండి. ఏమన్నా ఉందా ఏది అసలు? ఒక్కొక్కరి బండ్లు 4-5 ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయన్న. చాలా అంటే మరి చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాం. అక్కడ బయటకు పోలేము, బయట ఏం చేయలేము. हेलो अना చెప్పండి प्रॉब्लम नहीं है तो तुम आ जाओ फिर कल आओ तुम ये पहले बड़ा प्रॉब्लम क्या था డ్రాప్ ఇది 10 కిలోమీటర్ల డ్రాప్ ఇది 116 ఈ హైదరాబాద్ సిటీలో ఈ డ్రాప్ చేయడానికి అట్లీస్ట్ 45 మినిట్స్ పడుతుంది పీక్ అవర్స్ టైంలో. ఈ 1 అవర్కి ఒక ఆటో డ్రైవర్ 10 కిలోమీటర్లు తీసుకెళ్ళి ఈ 1 అవర్లో 1 kg గ్యాస్ అయిపోతుంది సిఎన్జి. దీంట్లో 1 kg గ్యాస్ 97 రూపీస్ అయిపోయింది. ఇట్లా మిగిలింది ఎంత ఆటో డ్రైవర్కి 3 + 16 20 రూపీస్ కోసం పనిచేసిన ఒక ఆటో డ్రైవర్ గంట సేపు 20 రూపీస్ కోసం ఎవరైనా చేస్తాడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా చూపండి. 20 రూపీస్కి సర్వీస్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే చూపండి. అన్న ఇక్కడ చూడు, ఇది హైలైట్ చేసి పెట్టినా ఇక్కడ ఒక బైక్ మీద 1%కి అలవ్ ఉంటుంది. 167 రూపాయలు చూపించినప్పుడు ఒక ఆటోలో 3 పర్సన్స్కి అలవ్ ఉంటుంది. 138 రూపాయలు ఎట్లా చూపిస్తారు? అంటే బైక్ అమౌంట్ ఎక్కువనా, ఆటోకి అమౌంట్ ఎక్కువనా? ఇప్పుడు ఒక బైక్ మీద ఒక పర్సన్కి 167 ఉన్నప్పుడు ఒక ఆటోకి 138 ఎట్లుంటుందన్న? ఈ కరెక్షన్ చేసుకోవాలి కదా మీరు. ఒకరికి 3కి తేడా అయితే ఉంటుంది కదన్న. కానీ ఇంత న్యాయంగా ఎట్లుంటుంది? ప్రతి దాంట్లో ఉంటుంది. ప్రతి విషయం హైలైట్ చేసిన 47 నిమిషాల రైడ్ ఇది. గంట 1 అవర్ ఆల్మోస్ట్ ట్రాఫిక్ లో 127 రూపీస్ ఏం మిగులుతాయి?